1971 యుద్ధకాల కైలాషహర్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించాలని భారతదేశం యోచిస్తోంది. లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని బంగ్లాదేశ్, చైనా ఆధునీకరించేందుకు సిద్ధమవుతోంది. చైనా, బంగ్లాదేశ్ కార్యకలాపాలకు ప్రతిస్పందనగా భారతదేశం ఈ చర్య తీసుకుంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కైలాషహర్ ఎయిర్ బేస్ భారత వైమానిక దళానికి ముఖ్యమైన పాత్ర పోషించింది. పహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ శాఖ సన్నద్ధత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఉన్న చారిత్రాత్మక కైలాషర్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. బంగ్లాదేశ్ తన లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని ఆధునిక సైనిక స్థావరంగా మార్చడానికి చైనా సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ వైమానిక స్థావరం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సిలిగురి కారిడార్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బంగ్లాదేశ్తో పెరుగుతున్న సైనిక సహకారంలో భాగంగా లాల్మోనిర్హాట్లో చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోందని భారతదేశ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. చికెన్ నెక్ అని పిలువబడే సిలిగురి కారిడార్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే ఏకైక భూమార్గం. ఈ ప్రాంతంలో ఏ రకమైన విదేశీ సైనిక కార్యకలాపాలనైనా భారతదేశం తన భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణిస్తుంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కైలాషహర్ ఎయిర్ బేస్ భారత వైమానిక దళానికి ముఖ్యమైన పాత్ర పోషించింది. దీన్ని తిరిగి నిర్మించడం వల్ల దాని చారిత్రక ప్రాముఖ్యతను పునరుద్ధరించడమే కాకుండా ఈ సున్నితమైన ప్రాంతంలో భారతదేశానికి బలమైన సైనిక స్థావరం కూడా లభిస్తుంది. భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? సైనిక మోహరింపు, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం. కైలాషహర్ వైమానిక స్థావరం బంగ్లాదేశ్ సరిహద్దు సిలిగురి కారిడార్ సమీపంలో భారతదేశానికి వేగవంతమైన సైనిక చర్య, నిఘా, లాజిస్టిక్ మద్దతును అందిస్తుంది. చైనా ప్రభావాన్ని తగ్గించడం. ఈ చర్య చైనాకు స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. ఈ ప్రాంతంలో భారతదేశం తన వ్యూహాత్మక స్థానాన్ని బలహీనపరచడానికి అనుమతించదు. ఈశాన్య భారతదేశ భద్రత. ఈ వైమానిక స్థావరం ఈ ప్రాంతంలో భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్థానిక అభివృద్ధి, ఉపాధి. ఈ ప్రాజెక్ట్ త్రిపురలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది. చైనా వ్యూహం ఏమిటి? బంగ్లాదేశ్లోని లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని చైనా అభివృద్ధి చేయడం దక్షిణాసియాలో దాని స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహంలో భాగంగా పరిగణిస్తున్నారు. దీని కింద భారతదేశం అంతటా సైనిక, ఆర్థిక ప్రభావాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అదనంగా బంగ్లాదేశ్కు ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, నావికా పరికరాలను చైనా అందిస్తోంది. ఇది భారతదేశ ఆందోళనలను మరింత పెంచుతుంది. కైలాషహర్ వైమానిక స్థావరాన్ని భారతదేశం తిరిగి ప్రారంభించడం. బంగ్లాదేశ్లో చైనా తన సైనిక స్థావరాన్ని బలోపేతం చేయడం రెండూ సిలిగురి కారిడార్ చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీని ప్రతిబింబిస్తాయి. రాబోయే కాలంలో ఈ ప్రాంతం భారతదేశం, చైనా, భారతదేశం, బంగ్లాదేశ్ సంబంధాల పరంగా మరింత సున్నితంగా మారవచ్చంటున్నారు నిపుణులు. మరిన్ని జాతీయ వార్తల